బ్రేకింగ్ న్యూస్. నయీం సామ్రాజ్యంలో మరో కీలక వికెట్ డౌన్. నయీం గ్యాంగ్లో నెంబర్ 2 సెటిల్మెంట్లు భూదందాల్లో ఆరితేరిన పులిమేటి శ్రీహరి కథ ముగిసింది. సైదాబాద్లోని తన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీహరి అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఇవాళ మూసారాంబాగ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత శ్రీహరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. సిట్ పోలీసుల వరుస దాడులు ఒత్తిడితో 2017లో రంగారెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఆ తర్వాత బెయిల్పై వచ్చిన శ్రీహరి అప్పటి నుంచి బయట ప్రపంచానికి దూరంగా అజ్ఞాతంలోనే గడిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సోహ్రాబుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీహరి. నయీంతో కలిసి వందలాది భూదందాలు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు ఇలా ఎన్నో కేసుల్లో శ్రీహరి నిందితుడు. భువనగిరి ప్రాంతంలో నయీం అరాచక సామ్రాజ్యాన్ని నడిపించిన కీలక సూత్రధారి. నయీం అంతమై ఏళ్లు గడుస్తున్నా అతడి ప్రధాన అనుచరుల మరణాలు ఇప్పుడు మళ్లీ పాత విషయాలను గుర్తుకు తెస్తున్నాయి.